హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమగుమలకి స్వాగతం. ఈరోజు మనం కార్న్ సూప్ చేసుకోవడం తెలుసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని నేనైతే 1 కప్పు స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. ఇది యావరేజ్ కొంచెం మనకి ఒక 250 గ్రామ్స్ అంతవరకు ఉంటుంది. ఇవి నీళ్ళలో ఒక 5-6 నిమిషాలు ఉడకాలి. ఐదు నిమిషాలు అయింది, మనం చూద్దాము. మన కార్న్ మొత్తము ఉడికినాయి అంటే మనం ఎలా తెలుస్తుంది అంటే ఇవన్నీ పైకి తేలుతాయి. పైకి తేలినాయి అంటే మనవి ఉడికిపోయినట్లు లెక్క. ఇది మనకి ఫుల్గా ఉడికిపోయినాయి. వీటిని మనం సపరేట్గా బౌల్లోకి తీసుకుందాం. బాయిల్ చేసుకున్న కార్న్ని సగం 2 బౌల్స్లోకి తీసుకోవాలి. 2 బౌల్స్ తీసుకున్నాక ఒక బౌల్ని మనము పేస్ట్ చేసుకోవాలి. ఇంకో బౌల్ ఏమో తర్వాత మనం వాడుకుందాం. అది ఎలా యూజ్ చేస్తామన్నది నేను చెప్తాను. ఈ సగం కార్న్ని మనం మిక్సీ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని దాంట్లో మనము పేస్ట్ చేసుకున్న కార్న్ ఫ్లోర్ వేయాలి. ఇంట్లోకి 1 లీటర్ వరకు నీళ్ళు పోసుకోవాలి. దీంట్లో మనకి రుచికి సరిపడ్డ ఉప్పుని వేసుకోవాలి. ఇదంతా మంచిగా బాయిల్ అవ్వాలి. ఈ బాయిల్ అవ్వడానికి మనకి 3-4 నిమిషాలు టైం పడుతుంది. దాన్ని మొత్తం ఇలాగ తిప్పుతూనే బాయిల్ చేసుకోవాలి వాటర్ని మొత్తము. ఇది ఇట్లా బాయిల్ అయినప్పుడు దీనిపైన ఇట్లా నొరగలాగా వస్తుంది. దీన్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఉండకూడదు, అందుకని ఇది మొత్తం తీసేయాలి. ఈ పైనదంతా తీసిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న ఈ కార్న్ ఇందులో వేసుకోవాలి. దీంట్లోకి వెజిటేబుల్స్ ఎవరికి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ వేస్తున్నాను. బీన్స్, పెప్పర్ పౌడర్. పెప్పర్ పౌడరు ఎవరు ఇష్టంతో వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం ఘాటుగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కూడా మంచిగా ఉడకాలి, అందుకని ఇది కూడా మనకి ఇంకొక 3-4 మినిట్స్ పడుతుంది. ఇవి మంచిగా బాయిల్ అవుతాయి 3-4 మినిట్స్లో. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడుకుతున్నాయి. ఇదైతే కొంచెం పలచగా ఉంటుంది. కొంతమంది ఇలా పలచగా కూడా తాగుతారు. లేదంటే కొంచెం చిక్కదనం కావాలనుకుంటే మనం దాంట్లోకి కార్న్ ఫ్లోర్ను కొంచెం వేసుకుంటే చిక్కదనం వస్తుంది. ఈ వెజిటేబుల్స్ ఒక 3 నిమిషాలు అయ్యేసరికి ఉడికినాయి అంటే మరి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే ఉండాలి, లేకపోతే మనకి టేస్ట్ అంత మంచిగా అనిపించదు. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. దీంట్లోకి మనం చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి.
స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్న ఒక్క నిమిషానికి ఇంకా బంద్ చేసేసుకుంటే సరిపోతుంది, మన సూప్ రెడీ అయిపోతుంది. ఇంకా మన సూప్ రెడీ అయిపోయింది. దీన్ని మనం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే.